హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా వ్యవసాయదారులకు ముఖ్య సూచన ఏందంటే, ఇగో మనము వరి కోసినప్పుడు కోసిన తర్వాత మనకు ఈ కొయ్యకాళ్ళు ఉంటాయి చూడు. కొయ్యకాళ్ళకు అగ్గి పెట్టుకోకుండా ఇలా దున్నుకోవాల ఫస్టు. దున్నుకున్న తర్వాత నీళ్ళేసుకొని ఇగో ఇలా వేసుకోవాలన్నట్లు. నీళ్ళేసుకొని మనము డ్రమ్ వేసుకునాల. డ్రమ్ వేసుకుంటే ఏమైతాయంటే ఇది ఎండిన తర్వాత మనకు మళ్ళా దుక్కి దున్నుకున్నామనుకోండి, మనకు బ్యాక్టీరియా మనకు ఏ విధమైనటువంటి సహాయపడే బ్యాక్టీరియా ఉంటుంది. కొయ్యకాళ్ళు కూడా తాకతుంటాయి, బలంగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక డోసు మందు కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మరి వ్యవసాయదారులు గమనించగలరని కోరుచున్నాను. ఎందుకంటే బ్యాక్టీరియాతోటి మనకు మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది, కీడు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి దాంతోటి మేలు చేసే బ్యాక్టీరియాతోటి మనకు మంచి లాభదాయకము. ఇలా డ్రమ్ము కొట్టుకొని నీళ్ళేసి డ్రమ్ము కొట్టుకొని కొయ్యకాళ్ళు ఇలా మురిగించుకుంటే బాగుంటుంది. ఈ మురిగించుకున్న తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత దీన్ని దున్నుకొని మళ్ళీ నీళ్ళేసి డ్రమ్ వేసినట్లయితే మంచిగా ఉంటుంది. అప్పటిదాకా చూడండి, మనం ఇక్కడ వరి నారు వేయడం జరిగింది ఇక్కడ. దీంతోటి ఇదొచ్చేసి వరి నారు పోస్తే ఏమైతాయంటే మనకు ఈ పొలము మరి వచ్చేసరికి వరి పెరిగేసరికి ఈ ఈ డ్రమ్ము కొట్టింది ఉన్నది చూడండి. ఈ డ్రమ్ము కొట్టింది మరి చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి తాకట్టుగా ఉంటాయనేసి ప్రతి ఒక్కళ్ళు గమనించుకునాల. తెలిసి తెలియకనో మరి అందరూ ఈ కట్టెలకు మరి అగ్గి పెడుతున్నారు. అగ్గి పెట్టడం ద్వారా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మరి గమనించుకొని ఇలాంటి వ్యవసాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, మరి ఉంటాను. మరి చిన్న వీడియోని పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా మరి. బాయ్.